నవభారత యువభేరి సభకు భారతీయ జనతా పార్టీ ముందస్తు సన్నాహాలు చేస్తోంది. మోడీ పాల్గొనే ఈ సభను విజయవంతం చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రచార కమిటీలను ఏర్పాటు చేసింది. కార్యక్రమానికి తరలి రావాలంటూ సామాజిక వెబ్సైట్ల ద్వారా లక్షలాది మందికి ఆహ్వానాలు పంపుతోంది. పార్టీ ప్రచార సారథి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా నిర్వహించే యువభేరి సభ నిర్వహణకు భాజపా ఇప్పటి నుంచే సన్నద్దమవుతోంది. కార్యక్రమ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా పకడ్బందీ ప్రణాళికతో అడుగులు వేస్తోంది. సభ జరిగే హైదరాబాద్ ఎల్బీ మైదానంలో వేదిక నిర్మాణం మొదలు ఇతర ఏర్పాట్లు, ప్రచారం, జన సమీకరణ లాంటి వివిధ అంశాల పర్యవేక్షణకు కమిటీలు ఏర్పాటు చేసింది. ఈ సభను విజయవంతం చేయడం ద్వారా శ్రేణుల్లో నూతనోత్సాహం నింపేలా రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు ప్రచార ప్రణాళికతో సిద్దమైంది. ఈ నెల 21న కమిటీలతో సమావేశం కానున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సభ్యులను కార్యోన్ముఖుల్ని చేయనున్నారు. ఈ సభకు భారతీయ జనతా పార్టీ యొక్క కార్యక్రమంగా యువకులందరినీ కూడా 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసులో ఉన్న యువకులందరినీ కూడా ఈ సమావేశానికి మేమందరం ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ సమావేశానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ప్రారంభమైనాయి. ఈ కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పడ్డటువంటి ఆ కమిటీ యొక్క పూర్తిస్థాయి సమావేశం స్టేట్ ఆఫీసులో జరుగుతుంది. యువభేరికి సంబంధించి ఈ నెల 22 నుంచి హైదరాబాద్ లోనూ విస్తృత ప్రచారం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా కిషన్ రెడ్డి వివిధ వర్గాలతో ముఖాముఖి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వచ్చే నెల 2 నుంచి 6వ తేదీ వరకు మండలాలు, జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర స్థాయి నేతలు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు. అన్ని జిల్లాలలో, అదేవిధంగా ముఖ్యంగా హైదరాబాద్ లో ప్రతి డివిజన్ లో కూడా మా కార్యకర్తలు ఈ యువభేరి సభలో పార్టిసిపేట్ కావాలని చెప్పేసి వాళ్ళకు విజ్ఞప్తి చేసి ఎక్కువ మందిని పార్టిసిపేట్ అయ్యేందుకు కోసం మరి ప్రత్యేకంగా ప్రయత్నం చేస్తున్నాం. నవభారత యువభేరి సభకు సామాజిక వెబ్సైట్ల ద్వారా ఇప్పటికే 3 లక్షల ఆహ్వానాలు పంపారు. ఈ వెబ్సైట్ల ద్వారా ఆగస్టు 10 నాటికి 50 లక్షల మందికి ఆహ్వానాలు అందించాలని భాజపా లక్ష్యంగా పెట్టుకుంది. సభకు రావాల్సిందిగా 10 నుంచి 12 లక్షల మందికి ఎస్ఎంఎస్లు పంపించనుంది.